అవ్వా ఇవాళ చెట్ల తీర్థం పోదాం అనుకుంటే ముసురు పెట్టబట్టే ఇక ఈ ముసురుకు చెట్ల తీర్థం ఎడబోయేటట్టున్నావు పోం పోం ఇక అవ్వని కమ్మగా అంటుకొని కోటర తాగుదామని అనుకున్నా ఈ వర్షం చెట్ల తీర్థం పోనిస్తలేదు కదా ఇప్పుడు ఏం చేయాలి అవ్వా ఇప్పుడు ఇంత తెచ్చుకొని తిన్నామంటే నా పెళ్ళం ఉండే కాడు ఉండదు వాళ్ళ అన్నను వాళ్ళ వదినని రమ్మంటది నా బామ్మది గాడు వచ్చిండు అనుకో ఆ బొత్తోడు నీసులేంది మందులేంది ఉండనే ఉన్నాడు ఏమన్నంటే ఏ బావా ఇట్లా అంటాడు ఏ బావా ఇట్లా అంటాడు ఎవరికి ఆడళ్ళకి సైగా చేసినట్టు ఆంతోటి నాకు రామకోస్తున్నది అయినా రాని నువ్వు బిడ్డ వర్షం పడుతుంది మా బావ ఫుల్ బాటిల్ తెస్తాడు మంచిగా తినుకుంటా తాగచ్చు అనుకుంటున్నావు కదా నిన్ను మందు ముట్టనియా ముక్క ముట్టనియా ఆ బొక్క కూడా ముట్టనియరా రారా గడ్డం బామ్మది వచ్చినాక చూసుకుందాం ఇవాళ వాన గెరివించటట్లేదు ఇక వంటలో లేదు ఏం లేదు ఇప్పుడు ఇంటికి పోయినాక ఎన్ని తాగుతుందో ఏమో రవలి ఓ రవలి గచ్చు గిట్లా అడిగినట్టున్నది ఆగో ఉత్త చేతులతో వచ్చినవేంది చెట్ల తీర్థం పోదామన్నావు కదా కోడేది కోడి లేదు కోడి పిల్ల లేదు ఆయన చెట్ల తీర్థం పోదామంటాను ఈ వానలు ఎక్కడ అనుకుంటావే దిక్కుమల్లోనా వాన పడుతుందని చెట్ల తీర్థం పోవడం వద్దంటానవా అయినా ఇదేమైనా పొద్దంతా పడుతుందా గెరివించేటట్టున్నది మా అన్నవదిని అత్తారు ఇలా చెట్ల తీర్థం పోదాం పోకోండిదే పో అరే మళ్ళా వాన వస్తుంది అంటే మళ్ళా చెట్ల తీర్థం పోదామంటానవేంది ఇవన్నీ కాదే రవలి మీ వాళ్ళు వస్తారని కోడిని తెమ్మంటానవా లేకపోతే చెట్ల తీర్థం అడ్డం పెట్టుకొని తెమ్మంటానవా నాకేం అర్థమైతలేదే అంటే మా అన్నోళ్ళకి గతి లేక ఈడు ఖర్చు తిందాం అనుకుంటారా ఏంది వాళ్ళు పెట్టుకున్న బస్కిరాయికి కోడి కాదు మేక కూరనే వస్తది అవ్వ కొడుకు బస్ కిరాయి పెట్టే పైసలు పెడితే మీ ఊళ్ళకు మేక కూర వస్తుందా ఏం మాట్లాడతానవే ఆడు పిల్లికి బిచ్చమేడు కాదే ఆడు తాపకోసారి మన ఇంటికి ఎందుకు వస్తా అని చెప్పన్నా మీ వదినకు ఆధార్ కార్డు బస్సు ఫ్రీయేనే మీ వదినను బస్సు ఎక్కిస్తాడు ఆడేవన్నో బండి లిఫ్ట్ కట్టుకొని వస్తాడు ఏం చెప్పావురా ఇగో నువ్వు అత్తరా లేకపోతే లేదు మా అన్న వదిన అత్తనే మోడే ఇగో నీ గాంక పడుతుంది వర్షం ఇడ పోయి కొన్ని తీసుకురా అర్థమైతుందా నీ అవ్వ అత్తరా లేకపోతే లేదంటవా తీసుకొస్తేనే కోడిని కానీ తీసుకొచ్చినాక ఏం జరుగుతుందో తర్వాత నీకు అర్థమవుతుంది ఆగు ఈ చెప్పులంతా నాంతయే చిత్రాన్ని తీయరాదు వర్షం పడుతుంది ఏహే ఏ రా నువ్వు అంత ఏం తోవ తీసుకొని వస్తానవో ఏమో అరే నడిచే తొవ్వ కాదే ఈయన మనసులో తొవ్వ కాదు ఇది రా నువ్వు సపరేట్ రా అరే ఊకే ఉరుతావేదే నాకు అర్థం కాదు ఉరకపోతే గీ తోవనేనా మీ చెల్లెళ్ళ ఇంటికి అంటే నా చెల్లెళ్ళు తొవ్వ నాకు తెలియదు అరే ఏమో ఊకే మాట్లాడతాను నీ కథగా మారైతే అంత వర్షం పడేటట్టున్నది ఏం మొక్కుతారో ఏమో మీ చెల్లెళ్ళు ఓ పిచ్చిదానా మొన్న మీ అవ్వల ఇంటికి పోయినాం మొన్న మీ పెద్ద అవ్వల ఇంటికి పోయినాం మళ్ళీ నిన్ననేమో మీ అన్నగారి ఇంటికి పోయినాం ఇవాళ మా చెల్లెలు ఇంటికి పోతానవే ఈ వానకాలం వెళ్ళేదాకా మెల్లగా ఏదో పూటగర్త తీ నువ్వు అన్నిటిగా చేస్తావు మంచిగా మెత్తగా తినచ్చు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరు తిండి పెడతారని చూసుకుంటూనే ఉండు వీళ్ళింటికి ఒక రోజు వాళ్ళింటికి ఒక రోజు నువ్వు మాత్రం సంపాదించి తీసుకొని వచ్చి ఇంటికాడ ఒక్కరోజు అండకు మరి ఇక నువ్వు సంపాదిస్తాను నేను సంపాదిస్తానా తింటావాడా నీ ఏదో కథగాడి వాళ్ళే కడుపు నింపుకోవాలి కానీ ఊకే లేదే మా బావ దగ్గరికి వెళ్ళానుకో మా చెల్లెకు నేనంటే పానమే అది పాటికే కోని తెచ్చి మంచిగా దగ్గరికి పెట్టచ్చు ఇక మా బావ అంటవా ఇలా ఫుల్ బాటిల్ ఆ బాటిల్ మొత్తం లేపుడే కళ్ళు కూడా ఆగుతానే ఇక నువ్వు తాగుతావు తాగదులే కానీ నీకు థమ్స్ అప్ అవుతుంది నీకేం పని నీకు తాగుడు ఉండాలి తినుడు ఉండాలి అంతే ఇంకా వేరే ఏదో ఇంత మంచానికి ఇంత వండుడు ఉండాలి అవ్వా నువ్వు వాడికి పోయినాక గిట్ట తిట్టకు ఇంటికాడ తిట్టటు అవసరం అనుకుంటే ఇంటికి పోయినాక తిడుతు కానీ ఇక్కడ తిట్టకు సరేనా సరే నడు ఇక నేనేమన్నా అంటే నువ్వు భయపడ్డాడు చేయాలి మరి మా బామ్మ గురించి ఇచ్చబోతాయి సరేనా మా భయపడతా నడు మా చెల్లె మా చెల్లె చికెన్ అంటుంది మా బావ మంది ఎత్తారు ఇక ఇలా తుర్కి కడిపిండి తినచ్చు ఓ మనిషి ఈ ఊర్లోకి వచ్చినాము ఇప్పుడైనా చెప్పులు వేసుకోరాదు ఊర్లో ఎవరైనా చూస్తే మానం పోతది చేతిలో పట్టుకొని తిరుగుతాయి చెప్పులు ఈ అవ్వ ఎవడో చూస్తే నా మానం ఎందుకు పోతుంది గట్లుండది ఇది చెప్పులు అరుగుతాయి మళ్ళా అందుకని వేసుకొని నడువా నువ్వు సపరేట్గా నడువు ఇక దగ్గరికి వచ్చింది ఇల్లు గిన్నె ఎన్నో పాడేట్లు దొరుకుతలేదు గిరే ఆ రెండు గెట్లది దా 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 ఇక వచ్చింది ఇల్లు కూడా గుర్తుండి పాడైతలేదా చెల్లె చెల్లె
బా ఏ బా చెల్లె బా చెల్లె అగో అన్న వదినే వచ్చిర్రా చెల్లె బాగా పెట్టుకుంటారా లేడా లేడు కోని తీసుకొస్తాను వేయండు సరేగానన్న ఏది చెల్లె అంత విచిత్రంగా చూస్తాను ఈ చెప్పులేందే అన్న చేతిలో పట్టుకొని వస్తాను గివ్ ఆశలే వర్షం కొడుతుంది కదా నాని కూడలు తగిననుకో మళ్ళా కుట్టించడానికి 20 రూపాయలు వేస్ట్ అవుతాయి అందుకనే ఇగో పట్టుకొని తిరుగుతానా కచరా నా కొడక లోఫర్ నా కొడక లుచ్చా నా కొడక వదినే నువ్వన్నా చెప్పావా కాళ్ళకి వేసుకుని రమ్మని ఏం చెప్పాలబ్బా చెప్పి చెప్పి ఇసుకి పోతానా గాని ఆయన మాత్రం చెప్పులు ఎత్తలేడు కొన్నప్పటి నుండి చేతులకే ఆ చెప్పులు ఏ ఊకోరాదే నువ్వు అక్కడ లొల్లే ఇక్కడ లొల్లే చెల్లె ఇంతకి బావలేడా ఇటు వేడు కోని తీసుకొస్తాను వేయండి నువ్వు కూసో కొన్ని తీసుకెళ్తారు వేడా అదనే నువ్వు లోపలికి రా చెల్లె ఏదైనా కవర్ ఉన్నదా చెప్పులు దొరుకుతా ఇంట్లో పెట్టు సపడేక చెప్పులు ఇంట్లో పెట్టు సపడేక చెప్పులు అమ్మ కింద పెట్టండి ఈ నల్లమొకపుది నా ఇంట్లో కూర్చొని అన్ని చెప్తుంది కోడిని పట్టుకరమ్మన్నది కానీ నేను కూర కొట్టించుకొని వస్తానా అసలే ఈ వాన ఆడ ఏడగొత్తాం ఏడగడుగుతాం అందుకే అక్కడనే ఎదురిచ్చి మొక్కిన కూర కొట్టించుకొని పోతానా ఇక నా బర్రె బామ్మాది రావచ్చో నీ అవ్వ బర్రె తిన్నట్టు తింటాడు ఆయన ఈ కూర అల్లని తిననిత్తనా తిననీయ నేను నీ అవ్వ ఇంటికి పోయినాక మళ్ళీ ఏమంటదో ఓ నల్లమొక్క పూట కోడిని తెమ్మంటే కూర తెచ్చినామని ఏడందుతావు ఏడగొత్తామని దానికి చెప్తా నేను అబ్బా ఈ వానకు ఈ కూరకు వాన చల్లు జాతరా సాతి ముద్దు మోతరా ఎడాపెడ కొట్టే చల్లురో నా వలపు ఆగదు నా కనివి తీరదు ఎవరన్నా చూసిరనుకో ఈ శంకర్ గారికి కూతలేసింది అనుకుంటారు ఎందుకంటే ఇంత హుషారుగా ఎందుకున్నా చెప్పన్నా చేతుల కూర మీద వాన యాందిరయ్యా యాన్ చేస్తున్నా లోపల సుక్కేసింది అనుకో సుక్కేసి ముక్కేస్తే నా సుక్కేసి ముక్కేసి మెక్కేస్తా నిన్ను కొరికేస్తా ఏందో శంకరం దిరణంటున్నావు అరే క్లైమాట్ ఎట్లున్నదిరా అందుకే హుషారుగా పాట పాడినా పాట కూడా పాడద్దారా అయితేగా నీదేంది ఇదారా కవరు కవరు ఇవే తగ్గించుకుంటే మంచిది కవరేనే నాకు కూడా తెలుసు అందులో ఏముందంటనా ఇదారా అందరూ వంటలకు పోతారు కదా అందుకే నేను కూర కొట్టించుకొని వస్తానా అంటే నీకు డౌట్ రావచ్చు వంటలకు పోతే అందరు కోళ్ళు పట్టుకొని పోతారు నువ్వు కూర కొట్టించుకొని అని అరగా రాదురా ఏమో మిట్ట మిట్ట చూస్తాను నాకు గా డౌట్ రాలేదే వంటలకు పోతారంటే ఫంక్షన్ లో వండడానికి ఇట్లా అవుతారు కావచ్చు అంటన్నా అబ్బా కవర్ అనుకొని చంపుతా కాకి మొక్క కూడా నాకే పంచారా అట్లుంటది మనతోని అంటే నువ్వు అనొచ్చు ఇసుంటి పంచులు నేను ఎందరికో రాసిన నువ్వే నాకు పని చేస్తాను ఆయన అవు మరి సరే కానీ ఇక మరి ఉందా ఇక వంటలకే పోతాను వారా ఎత్తా ఇంకో మా బామ్మది గాడు వస్తాడు ఫుల్ బాటిల్ కొంటవే నాకు సరిపోదురా అందుకే నేను బయట కోటర్ ఎత్తా కోటర్ పట్టుకపోతా ఆయనకి 90 పోతా నేను 90 తాగుతా అర్థమవుతుందా సరే అరే ప్రసాద్ ఇంకో మీరు మొన్న వంటలకు వేరు మీ వాడకట్టోళ్ళు వంటలకు పోతే ఇంట్లో పోతారు కానీ ఇదేమో ఫంక్షన్ ఉన్నట్టు వాళ్ళ అన్నం పిలుస్తుంది వాళ్ళ వదినం పిలుస్తుంది రా నాకు నచ్చది ఏమన్నా పండుగ పబ్బం ఉంటే విలువాలా కానీ ఈ వంటలకు పిలుస్తారా రా ఇంకో పోయిన సార్ వాళ్ళ ఇంటికి పోయినా పోతాడు ఏమన్నా చెప్పన్నా ఏమైందిరా మరి బాగా వచ్చిండు ఆయన అలా అవ్వంటే మనం ఒక్క పొద్దు కాదే ఒక్క పొద్దు రోజు ఇంట్లో నువ్వు మందలు ఇస్తే నా తప్పైంది జరా నాకు పని ఉన్నది నువ్వు మరి అసుంటప్పుడు నన్ను ఎందుకు ఇచ్చినవురా అరే అట్లా బిజెపి ఎదుర్కొంటా ఏంది అడిగినందుకు మొత్తం సాడవార్థం చెప్పబడుతుంది అరే సాట భారతం అంటే నన్ను మందలిస్తే నువ్వు తెలుసుగారా నేను మనస్ఫూర్తిగా మాట్లాడతా కూర్చో ఎటు పోతాను నిన్ను ఓనియా భార్య కోసం అరే ప్రసాద్ నువ్వు అనుకుంటాను గాలికి పోయే కంప ఇక అనద్దు కానీ తెలుసు ఇక మనకు నీకు తెలుసు నాకు తెలుసు ఇక తప్పై మంది నేను మా భార్య తెంకపోయినా చూస్తాను వానకు తిరగలేక తస్తాను ఊక బర్రెలు ఎంబడి పడతావు బర్రెలు అని ఈ వాన పడుతుంది మరి నైట్ టోప్ ఎక్కువ ఇంత సిగోనో గిగోనో అనుకుందామని ఏది ఉండదా అరే నీకు ఇక గవని సోకులు నాకు లేవు నేను పోతాను బాగుంది కొడుకు రోగం దింపిన తోవంటి పోయేటోని నన్ను మందలిస్తావా ఇక జన్మల మందలి అది బిడ్డ ఏమనుకుంటానవా నేను చూసి చికెన్ కొంట పోతుంది ఏది కొంట పోతుంది అందరి కళ్ళు నా విందే
రవలి బావ నమస్తే కూసా. నమస్తే నమస్తే ఎప్పుడు వచ్చినావురా బామ్మాది? ఇంతకు ముందు వచ్చిన బావా. మొన్నటికి ఇయ్యాటికి పాడుగాను ఊరి మీద దున్నపోతూ ఊరినట్టు మస్తు దొడ్డైనవేంద్రా. ఏంది బావా పుష్కన గంత మాట అంటే? అయ్యో బావ అనపోతే వేరేటోళ్ళు అంటారా బామ్మారిది అన్న అట్లా జోక్ చేసిన. రవలి ఓ రవలి అగో వచ్చేదాకా ఆగవా? ఇంకో కూర తెచ్చిన. కూర ఎందుకు తెచ్చినావు? కొనిదమ్మనే కదా. అరే ఈ కోన్ని ఆ వానలు ఏడగొత్తాం అందుకే అక్కడనే ఎదిరిచ్చి మొక్కిన్నే పొయ్యి ఇక వంట చేసుకొని తినరా పోరి. ఏదైతే చెల్లె తెచ్చింది కదా. సరే తీ. సరే తీ అంటాను నువ్వు రావా అని అడుగుతలేవేందే? అంటే నీ అన్నుండు నీ వదిన వచ్చిందని ఇక నన్ను దేకవా ఏంది? నువ్వేమన్నావు? అత్తమంటే రానని అనలేదా? అంటే ఒక్కసారి కూడా అడగవా? అన్న నేను అడిగినా అలసిపోయినా, ఇప్పుడు నువ్వు అటు అడిగే. బావా అందరం కలిసి ముసురు పడుతుంది సంతోషంగా అక్కడికి పోయి అండుకొని తిని తాగేద్దాం బావా. నేను రాను రా బామ్మారిది అట్టయినా నీ అబద్ధానికి నీ కళ్ళ కనబడతలేను పోరి. నాకు ఓ బావా రాను పోవే పో. చూసినావా ఎట్లా కోపడతానో? ఎందుకు పిలుచుడు? మనం పోయేద్దాం తాయ అన్న. ఈ పోరి బా ఓయ్ బా బాదా ఎంతలే బా బా ఓ బా. అన్న, పోనీ ఆకలి అయితే మళ్ళీ అత్తడికి మనమే పోదాం. ఏమైతాని? కడుపు ఉన్నది నీ తాగు అనుకుంటే ఈ బావేంది గిట్ట చేసిండు. ఆయన రాకుండా నువ్వు తినవా తాగవా? సరే పా చెల్లె తిందాంపా. చెల్లె ఇక బావ రాడానే. ఆయన అత్తడో రాడోనే, ఎప్పుడు తినే టైంకి గిట్నే చేస్తాడు ఆయనే. మరి ఈడ మనం అనుక తింటే ఆయన లేకుంటే ఏమన్నా అనుకోడా చెల్లె? మరి గంత అనుకునేది ఉంటే రాకపోదునా? అంతే అంటావా? ఇక సరే ఏడే దించురి ఆగు సాపెత్తా. జల్దీ అన్న బరువు అవుతుంది. పెట్టు పెట్టు. చెల్లె నేను పోయి కట్టలేదు కదా. ఏయ్ నువ్వు ఆ ఉల్లిగడ్డలు ఆ మసాలాలు అన్ని రెడీ చేసి పెట్టు సరేనా? నేను గిట్ పోయి ఆ కట్టలేదు కదా. ఇంకా మూడు నేను వచ్చేసరికి ఇంకా 3 పొయ్యిలు పెట్టు. సరే తీ పెడతాను తీ. కట్టలేదు తాగు. అబ్బా వంటలు చేసుకోరి బామ్మారిదిగా చెట్ల తీర్థం వచ్చి మంచిగా సట్టుగా తిందాం అనుకుంటానవా? నిన్నేడ నేను తిననిస్తారా? ఇంకో తాప నా ఇంటికి రావద్దు, నువ్వు కూర ముట్టద్దు. నీ సంగతి చెప్తా. మీరైతే వంటలు చేయరి, చేసినాక ఉంటది. చెల్లె ఎంతసేపు కూర కాలేదా? పట్టుకొస్తాను ఆగే అన్న. అదేం చేస్తాను ఇంకా. అన్నం కాలే తీసుకురా. మళ్ళా వరుస వచ్చినట్టు రావే. అయ్యో తీసుకొస్తా ఆగు. రమ్మన్ ఏడైనా ఎగిరితలేని పని చేస్తుంది. ఎగిరితే ఉండాలి ఆయన ఉంటే. ఎందుకే అన్నకి అంతగానో ఊరుతాను? అలా మళ్ళీ తుప్పు రోజు ఏదో వస్తుందిరా. ఇవరకే బాగా రాలేదు, నాకు బాగా రంది అవుతుంది. అబ్బో నీ గంక రంది అవుతాని. పోయి దేవుని మొక్కచ్చుకుందాంపా. దేవుడా పని ఏమైనా ఒర్రుడు కావాలి. పోరి దేవుణ్ణి మొక్కురి. నేను తట్టకు తట్ట తీసుకుపోయి తాళ్ళల్లో తింటా, మీకు దక్కనిస్తానా? మొద్దు బామ్మారిదిగా నువ్వు ఎట్లా తింటావో నేను చూస్తారా? ఇవాళ ఎండాలే. చెల్లె దేవునికి అయితే మొక్కినాం. ఇక మంచిగా తినాలి. ఆకలి అప్పలు బాగా అవుతుంది చెల్లె. అవునే అన్న మస్తు ఆకలి. నీ వంట తినక ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. మన గిన్నెలన్నీ మన వంటలేవి. నాకు అర్థమైతే చెల్లె ఇక్కడికి వచ్చి గవ్వని ఎవరు పట్టుకపోతారు, ఎవరు ఎత్తుకపోతారు? కట్టబడి అంటే కాదే అన్న. కుక్కలు ఎత్తుకపోయినా డబ్బా ఎత్తుకపోతావురా.
గిన్నెలు ఎత్తుకపోతే ఎక్కడన్నా కుక్కలు ఇదంతా ఆ కప్ప మూతని పనే గాని నాకు తెలుసు. అంటే ఇది బాగా పనేరా? అన్ని ఎత్తుకపోయినా ఇంకేమున్నది ఇక. ఆషాఢంలో అంటలకత్తే గిట్ట అయిపోయిందిరా దేవుడా. అని పని చెప్తాం. బా నీ సంగే చెప్తాను అత్త